హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, చూద్దాం ఈరోజు అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది. డిసగ్రిమెంట్స్. ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్. మీరు తన ప్లేస్లో ఉంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు, మీరు ఎలా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేవారు అనేది మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు. డిసగ్రిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అండ్ రిఫ్లెక్షన్, మీతో ఎప్పుడైతే సెపరేషన్లోకి వెళ్ళిపోయారో అప్పుడే మీ వాల్యూ అనేది తెలుసుకోగలిగారు. అండ్ మీ రిలేషన్షిప్ ఏంటి, అసలు ఏ లెవెల్లో ఉంది, దానికి ఉన్న వాల్యూ ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి. ఓకే, సో ఈ కనెక్షన్ని సాబోటేజ్ చేసింది మీ పర్సనే అని మీ పర్సన్కి కంప్లీట్లీ రియలైజ్ అయ్యారు ఇప్పుడు. ఎలా అంటే మిమ్మల్ని సడన్లీ రీసెంట్ పాస్ట్లో మేబీ గోస్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఆ మెసేజెస్ ఆర్ కాల్స్ ఇవన్నీ కూడా మీరు ఎన్నిసార్లు పంపించినా కూడా చూసి అన్సీన్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే మీరు చాలా హానెస్ట్గా మీ పర్సన్ని అర్థం చేసుకున్నారు ఇక్కడ. సో అందుకే ఈ రిలేషన్షిప్కి ఇంకా ఫ్యూచర్ అనేది కనబడుతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్ అంటే మీ పర్సన్ ఇంకా మీ వెనకాల పడుతూ మిమ్మల్ని ప్రపోజ్ చేయడం, ఇవన్నీ ఇబ్బందులు పెట్టకుండా, రకరకాల మెసేజ్లు, కాల్స్ ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడో డైరెక్ట్గా మీ రిలేషన్షిప్కి ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని చూస్తున్నారు. అండ్ మీరు కూడా మీ పర్సన్ నుండి కమిట్మెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది విషయంలో ఇక్కడ చాలా సైలెంట్గా ఉన్నారు రిలేషన్లో. సైలెంట్ రిలేషన్ అనేది కనబడుతుంది ఇక్కడ. అంటే ఏంటంటే రిప్లైస్, కాన్వర్సేషన్ అనేది ఓపెన్ అవ్వలేదు ఇంకా మీకు. ఈవెన్ దో మీ నెంబర్స్ అన్బ్లాక్ చేసి ఉన్నా కూడా మీరు సరిగా మాట్లాడుకోవడం అనేది జరగట్లేదు. గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఎవరో, అంటే మీ పర్సనే గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీకు తను చేసిన అదేమంటారంటే సడన్లీ మిమ్మల్ని నో కాంటాక్ట్లోకి పెట్టినందుకు, అండ్ సడన్లీ మిమ్మల్ని చాలా ఏమంటారంటే వాల్యూ లేకుండా ట్రీట్ చేసినందుకు చాలా గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంది. అండ్ సొసైటీలో ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ కూడా ఎక్కువైపోయింది మీ పర్సన్కి. ఓకే, సో ఇక్కడ మీ రిలేషన్షిప్లో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా కన్సిడర్ చేశారు రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్. బట్ ఇప్పుడు అవన్నీ కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు మీది ఒక డివైన్ కనెక్షన్ అని నమ్ముతున్నారు, ఒక సోల్ కాంట్రాక్ట్ అని నమ్ముతున్నారు. ఓకే, ఈ సెపరేషన్లో తను నేర్చుకున్న లెసన్స్ అండ్ తను అదర్ రిలేషన్స్లో తను నేర్చుకున్న లెసన్స్ ఇవన్నీ కూడా తనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయన్నమాట. తను మర్చిపోలేని లెసన్స్ అనమాట అవి. ఓకే, అంటే ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎవరికి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తను నేర్చుకున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. ఎస్, థర్డ్ పార్టీ మీ కనెక్షన్కి ఒక బ్లాకేజ్గా తయారయ్యారనమాట రీసెంట్ పాస్ట్లో. బట్ నౌ థర్డ్ పార్టీ కంప్లీట్లీ ఏమంటారు, కంప్లీట్లీ డిలీటెడ్ అనమాట ఈ థర్డ్ పార్టీ. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా లేరు. అండ్ ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేసేసారు మీ పర్సన్. ఓన్లీ మీతో ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, సో హోప్ అనేది తెచ్చుకున్నారు మీ పర్సన్. రీసెంట్ పాస్ట్ వరకు తను డిప్రెషన్లో ఉన్నంత వరకు ఒక హోప్లెస్ లైఫ్ అన్నట్టుగా ఉన్నారు. బట్ ఇప్పుడు
చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు మీ పైన, అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేది తెలిసింది మీ పర్సన్కి. అండ్ తన ఇనెబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ అనమాట. తను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, అది మీకు చెప్పలేకపోతున్నారు. తన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మీకు ఈ డెసిషన్ మేకింగ్ అనేది డిలే అయిపోయింది. బట్ మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ ఈ వ్యాలంటైన్స్ డే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఎస్, తనకంటే మీరు బెటర్ పర్సన్ అని అనుకుంటున్నారు. అండ్ తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ అయిపోతే బాగుండేది, అసలు అలా ఆ సిచ్యువేషన్ వచ్చి ఉండకూడదు అని అనుకుంటున్నారు. అండ్ మీ ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు కూడా తను ఫీల్ అవుతూనే ఉన్నారు. మీరు ఈవెన్ దో డిస్టెన్స్లో ఉన్నా, సెపరేషన్లో ఉన్నా. ఓకే, ఇప్పుడు మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి, అండ్ మీరు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అబండెంట్ ఉన్నారు, ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు. అండ్ ఫైనాన్షియల్లీ కూడా చాలా ఇండిపెండెంట్ ఉంటారు మీరు. సో అందుకే చాలా హ్యాపీగా ఉంటారు అండ్ చాలా ధైర్యంగా కనిపిస్తారు మీ పర్సన్కి. ఓకే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా కనిపిస్తారు. అందుకే మీ వైపు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, హానెస్టీ అనేది కనిపిస్తుంది మీ బిహేవియర్లో, లాయల్టీ. ఓకే, ఈ సిచ్యువేషన్ వల్ల మీరు ఇద్దరిని హర్ట్ చేసుకుంటున్నారు, మీరు తనని మీరు కూడా హర్ట్ చేసుకుంటున్నారు. సో తను ఇంకా ట్రయింగ్ టు హీల్ ఫ్రమ్ పాస్ట్ రిలేషన్స్ అనమాట. ఓకే, సో తన యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో తన యాక్షన్ తీసుకోలేకపోయినందుకు ఈ పరిస్థితి వచ్చింది అని తన ఉద్దేశం. ఓకే, అండ్ తను వేసుకున్న ప్లాన్స్ ప్రకారం ఏది జరగడం లేదు అన్న డిస్సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది మీ పర్సన్కి. ఓకే, సో డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. క్యాస్ట్, రిలిజియన్, స్టేటస్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ తన పాస్ట్ని మర్చిపోవడానికి తను చాలా అగ్రెసివ్గా ఉన్నారు, అంటే చాలా సెల్ఫ్ లవ్ అనేది చేస్తున్నారు. ఈవెన్ దో చాలా అగ్రెసివ్నెస్ అనేది వచ్చేస్తుంది ఆ రిలేషన్షిప్ కోసం తలుచుకుంటే. చాలా కోపంగా ఉంటున్నారు ఎప్పుడు చూసినా. ఓకే, మీ మెసేజెస్కి, కాల్స్కి తను ఆన్సర్ చేయకుండా, మెసేజ్ పెట్టి వెంటనే డిసపియర్ అయిపోవడం, ఆఫ్లైన్ వెళ్ళిపోవడం అలాంటివి జరిగాయి రీసెంట్ పాస్ట్లో. అంటే మీరు ఏం మాట్లాడతారో, మీ కమిట్మెంట్ అడుగుతారో, ఇంకేం అడుగుతారో అని తను మిమ్మల్ని ఫ్రెండ్ జోన్లో పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. బట్ ఇప్పుడు ఆ ఎనర్జీస్ నుండి కంప్లీట్లీ ఒక లవర్ ఎనర్జీలోకి వచ్చారు మీ పర్సన్. ఓకే, ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కంప్లీట్లీ రిజాల్వ్ అవుతుందన్నమాట. సో మీదొక డివైన్ కనెక్షన్ అని తెలుస్తుంది ఇక్కడ నాకు. ఓకే, ఎస్, తనకి ఇంకా కొంత స్పేస్ కావాలి. బట్ 24/7 మీరే ఉంటున్నారు తన మైండ్లో. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయ్యి ఒక న్యూ పర్సన్లా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒక న్యూ పర్సన్ అంటే సేమ్ ఓల్డ్ పాస్ట్ లవ్లోనే ఒక న్యూ స్పార్క్ అనేది చూడబోతున్నారు మీరు. ఓకే, అండ్ 4 of coins, సేవింగ్ మనీ. తన ఫ్యూచర్ కోసం, మీ ఫ్యూచర్ కోసం చాలా మనీ అయితే సేవ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ మీ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు. తను వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మీతో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ పర్సన్ డౌట్. తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా, చాలా ఎడిక్ట్ అయి ఉన్నారు ఇక్కడ మీకు. బట్ సమ్ టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అండ్ న్యూ బిగినింగ్స్ అయితే చూడబోతున్నారు త్వరలోనే ఇద్దరు కలిసి. అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది. ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అండ్ సడన్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. ఎస్,
మీ రిలేషన్షిప్లో ఫాస్ట్ ప్రోగ్రెస్ అనేది చూస్తారు. ఓకే, సో మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. చెప్పాను కదా, మీరే తన సోల్మేట్గా చూస్తున్నారు అండ్ ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు. అండ్ మీ పర్సన్ తన లైఫ్లో ఒక కార్మిక్ సైకిల్ ఏదైతే నడిచిందో ఇప్పటి వరకు అది కంప్లీట్లీ ఎండ్ చేస్తున్నారు. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తున్నారు. అటు మీరు అండ్ ఇటు మీరు కూడా, అటు మీ పర్సన్ అండ్ మీరు కూడా. ఓకే, సో టవర్ మూమెంట్ క్రాస్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మీ పర్సన్కి. అంటే ఈ టవర్ మూమెంట్ రిగార్డింగ్ తన పాస్ట్ రిలేషన్స్, ఆ పాస్ట్ రిలేషన్స్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయాయి ఇక్కడ. ఓకే, అండ్ తన్ని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు. ఒక ఊండెడ్ వారియర్లా అయిపోయారు ఇక్కడ మీ పర్సన్. అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి చాలా గాయపడిందనమాట తన హార్ట్, మనసు. సో ఇప్పుడు ఈ హై ప్రీస్టెస్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నారు మీ పర్సన్. మీ పర్సన్ కూడా ఒక స్పిరిచువల్ పర్సన్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కూడా ఇక్కడ కొంతమంది విషయంలో. అండ్ టాలెంటెడ్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్. సో అందుకే ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒక అట్రాక్టివ్ లుక్ అనేది ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి. ప్రజెంట్ మీ పర్సన్ ఇలా క్రాస్ రోడ్స్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. డెసిషన్ మేకింగ్ అనేది కష్టం అవుతుంది ఇక్కడ. సో విత్ టెంపరరీ ఎనర్జీ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని చాలా క్లవర్గా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఎప్పటికైనా కూడా తనే ఈ రిలేషన్షిప్కి లీడర్గా ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రివర్స్ జరుగుతుంది. మీ పర్సన్ కాకుండా మీరు లీడర్గా ఉంటున్నారు ఈ రిలేషన్కి. అండ్ ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మీరేమి ట్రై చేయకుండా ఏది జరగట్లేదు. మీ పర్సన్ మీకు ప్లాన్స్ ఇస్తున్నారు, బట్ చేసేదంతా మీరే. ఎస్, ఇలా ఉన్నారు. మీ సిచ్యువేషన్ ఇలా ఉంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, క్లారిటీ కోసం వెయిట్ చేశారు మీరు ఇప్పటి వరకు, బట్ ఆ క్లారిటీ అయితే వస్తుంది త్వరలోనే. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్తో డీల్ చేస్తున్నారు. అండ్ మీ చుట్టూ కొంతమంది జెలసీ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. మీరు చాలా మొత్తం మీ ఎనర్జీ మొత్తం మీ ఫైనాన్సెస్ పైన, కెరీర్ పైన పెట్టారు. సో ఫైనాన్షియల్లీ మీరు చాలా షార్ట్ టర్మ్లోనే బాగా డెవలప్ అయ్యారు మీరు. సో మీ చుట్టూ జెలసీ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. ఎస్, మీది ఒక 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇది పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది, అండ్ డివైన్ కనెక్షన్. సో ఆ డిసీట్ఫుల్ ఎనర్జీస్, డిఫీటెడ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో ఇంకా. సో అవి ఆ మెమరీస్ అవన్నీ కూడా త్వరలోనే రిమూవ్ అయిపోతాయి. ఈవెన్ దో మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోయినా కూడా ఇంకా అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ కనిపిస్తుంది. గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అండ్ మీ ఇన్కమ్ షేర్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇది కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళకి ఇలా నడుస్తుంది ఆల్రెడీ, బట్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి ఈ సిచ్యువేషన్ వస్తుంది ఇన్ ఫ్యూచర్. మీ ఇన్కమ్ మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ ఎనీహౌ మీరు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది చూస్తారు. హ్యాపీనెస్ అండ్ జాయ్ చూస్తారు మీరు ఎప్పుడైతే కలుస్తారో. మీకు ఇంకా బ్రేకప్ అవ్వడం అండ్ ఈ టారో కార్డ్ చూడాల్సిన అవసరం, టారో కార్డ్ రీడింగ్స్ పదే పదే చూస్తున్నారు ఇక్కడ చాలామంది. అది చూడాల్సిన అవసరం అనేది ఉండదు మీకు. అంత హ్యాపీగా ఉంటారు. అసలు హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టు ఉంటారు అన్నమాట మీరు. ఓకే, సో ఇప్పుడు చాలా సైలెంట్ ఉంటున్నారు మీరు. అండ్ సైలెంట్ ఉండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా సేమ్ స్టేజ్లో ఉన్నారు. సో మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు చాలా ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్. మీరు ఒక ఇండిపెండెంట్ నేచర్, నర్చరింగ్ అండ్ కేరింగ్ నేచర్, మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ అనమాట మీరు ఎవరికైనా. సో చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు అందరికీ మీరు, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా. సో ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. సో మీ పర్సన్ కూడా అదే అనుకుంటూ ఉంటారు.
తను సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు మళ్ళీ తన లైఫ్లో దొరకరు. తనకి కూడా లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఆప్షన్స్ అనేవి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో ఓన్లీ మీరు ఒకరే ఉన్నారు. ఓకే, సో ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతున్నారు అసలు మిమ్మల్ని ఇన్ని రోజులు ఎందుకు దూరంగా పెట్టారు. సరైన టైంలో యాక్షన్ తీసుకుని ఉంటే అసలు మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది వచ్చి ఉండేది కాదు అని ఫీల్ అవుతున్నారు. ఎస్, సడన్ చేంజెస్, సడన్ డెసిషన్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు కూడా. అండ్ 8 ఆఫ్ కప్, 8 ఆఫ్ కాయిన్స్, 8 ఆఫ్ పెంటికల్స్. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్షిప్ కోసం అండ్ మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు కూడా. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మారబోతున్నారు. మీ ఇద్దరు కూడా షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఇది ఎక్స్పెక్టింగ్ మ్యారేజ్ అనమాట. మీ పర్సన్కి మీతో మ్యారేజ్ అవ్వాలి అని ఉంది, మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. తను మేనిఫెస్ట్ చేసేది కూడా మ్యారేజే మీతో. మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ మీ మ్యారేజ్కి ఎవరెవరైతే నో చెప్తారో వాళ్ళందరినీ కూడా వదిలేయడానికి రెడీ అవుతున్నారు. ఓకే, సో ఇది తన రీసెంట్ పాస్ట్ అనమాట. సంబడి చీటెడ్, ఎవరో మీ పర్సన్ని చీట్ చేసి ఫైనాన్సెస్ కోసం యూజ్ చేసుకుని అండ్ కంప్లీట్లీ తనని సడన్గా వదిలేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు 9 ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ తను విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి. బట్ ఈవెన్ దో తను ఓపెన్ అప్ అవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. తను ఏదో సింగిల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది, అన్మ్యారీడ్ పర్సన్ లాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో తను ఓపెన్ అప్ అయ్యి తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, ఫ్యూచర్ ప్లాన్స్ని ఇవన్నీ చెప్పడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఎనీహౌ మీకు తన హార్ట్నే గిఫ్ట్గా ఇస్తారు. అంటే తన మొత్తం లైఫ్ని మీకు డెడికేట్ చేస్తారనమాట. సో అంత లాయల్టీ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ రిలేషన్షిప్లో. అండ్ ఫైనాన్షియల్లీ కూడా చాలా డెవలప్ అవుతారు మీరు. ఎప్పుడైతే మీకిద్దరికి మ్యారేజ్ అవుతుందో చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ కొంతమంది విషయంలో ఇక్కడ మ్యారేజ్ అనేది ఉండదు. ఓకే, విత్ 7 ఆఫ్ వాండ్స్, ఈ మ్యారీడ్ పీపుల్కి కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో వాటన్నిటినీ దాటి మళ్ళీ ఒక రిలేషన్షిప్కి కమిట్ అవ్వాలి అని అంటే మేబీ ఈవెన్ దో మ్యారేజ్ అయినా కూడా ఆ మ్యారేజ్ బాండింగ్లో లేని వాళ్ళు ఇలాంటి పాయింట్స్ వాళ్ళకి రెజొనేట్ అవుతాయి. ఎలా అంటే మేబీ డివోర్స్ ఆర్ ఎనీ అదర్ సెపరేషన్. ఓకే, అలాంటి వాళ్ళకి ఈ పాయింట్స్ కొన్ని రెజొనేట్ అవుతాయి. ఓకే, బట్ కంప్లీట్గా రీడింగ్ మొత్తం అన్మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతుంది. ఓకే, చూద్దాం నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది. మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని. అండ్ నియర్ ఫ్యూచర్లో కొన్ని డిసగ్రిమెంట్స్ నడుస్తాయి. అంటే డిసగ్రిమెంట్ ఏవైతే ఇప్పటివరకు నడిచాయో అవన్నీ కూడా ఎండ్ అప్ అవుతున్నాయి అన్నమాట, కంప్లీట్ అయిపోతున్నాయి అవి. అండ్ మీరు కంప్లీట్లీ ఒక హ్యాపీ పీరియడ్లోకి షిఫ్ట్ అవుతున్నారు ఇద్దరు. ఓకే, ద మజీషియన్, మీ పర్సన్ అండ్ మీరు కూడా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు మీ రిలేషన్ సక్సెస్ అవ్వడానికి. అండ్ త్వరలో మీరు ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది చూస్తారు అండ్ సెలబ్రేషన్ అనేది చూస్తారు. మీ లైఫ్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఇద్దరు కలిసి. ఎస్, విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్, షార్ప్ కమ్యూనికేషన్, న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది మీకు మీ ఇద్దరి మధ్య. ఒక న్యూ రిలేషన్, న్యూ లవ్ అన్నట్టుగా ఉంటుంది. ఓకే, సో దీనిలో ఇక్కడ మనకి వరీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే మీ ఇద్దరికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఒకరినొకరు చూస్ చేసుకున్నారు. సో
మీకు మీ పర్సన్ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు, అండ్ మీ రిలేషన్షిప్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఎంత స్ట్రగుల్స్ అయినా ఫేస్ చేస్తారు మీ పర్సన్, అండ్ మీరు కూడా సేమ్ అలానే ఫీల్ అవుతున్నారు. బట్ కంప్లీట్లీ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అనేది జరుగుతుంది మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన. మీరు చేస్తున్నారు, ఇది మీ పర్సన్ చేయడం లేదు, ఇక్కడ మీరు చేస్తున్నారు. ఓకే, న్యూస్ అండ్ మెసేజెస్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. ఎస్, ఎంప్రెస్ కార్డ్, అగైన్ మ్యారేజ్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీస్లో చూస్తున్నారు. అబండెంట్, ఇండిపెండెంట్ అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్. మీ రిలేషన్ ఒక ఫేటెడ్ రిలేషన్ అనమాట, ఫేటెడ్ కనెక్షన్ ఇది మీకు. ఓకే ఓకే, సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, అండ్ మీ రిలేషన్షిప్కి అసలు ఫ్యూచర్ అనేది ఉందా? అగైన్ మేనిఫెస్టేషన్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీ రిలేషన్షిప్కి మ్యారేజ్ ఎండింగ్ అనమాట. సో యూ విల్ ఎండ్ అప్ విత్ మ్యారేజ్ విత్ దిస్ పర్సన్, అండ్ విత్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ కంప్లీట్లీ స్టేబుల్ ఎనర్జీ. ఒక ఫైనాన్షియల్లీ అవనివ్వండి, ఎమోషనల్లీ అవనివ్వండి, స్టెబిలిటీ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ కప్స్. ఎస్, చాలామందికి కమ్యూనికేషన్ అనేది లేదు ఇక్కడ. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అండ్ మీ పర్సన్ కంప్లీట్లీ ఓపెన్ అప్ అయి మీకు అన్ని విషయాలు చెప్తారు. అండ్ మీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అండ్ జాయ్ అనేది రాబోతుంది. ఓకే, సో కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు. సెవెన్ ఆఫ్ పెంటికల్స్, తను చేసిన హార్డ్ వర్క్, మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా ఫ్రూషన్కి అనేది వస్తుంది. అండ్ త్రీ ఆఫ్ సోర్డ్స్, ఈ ఎనర్జీస్, త్రీ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ నుండి మీ పర్సన్ ఇలా కంప్లీట్లీ డిస్కనెక్ట్ అవుతున్నారు. ఆ ఎనర్జీస్ని కంప్లీట్లీ అగ్రెసివ్నెస్గా మార్చుకున్నారు. అంటే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళతో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఈవెన్ దో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది కూడా లేదు. థర్డ్ పార్టీ ఆర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ, థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేషన్ అనేది కూడా లేదు. బట్ ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడితే చాలా స్ట్రాంగ్గా వెళ్తుందన్నమాట రిప్లై. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. పేజ్ ఆఫ్ సోర్డ్స్ కూడా ఇక్కడ మనకి హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది చూపిస్తుంది. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ కూడా చెప్పుకుంటారు మీరు. అండ్ స్టిల్ ఇన్ క్రాస్ రోడ్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీరు ఏదైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఏదైతే క్లారిటీ కోసం, ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారో అవన్నీ త్వరలోనే రాబోతున్నాయి. బట్ ఇప్పటి వరకు మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఎక్కువైపోయింది. సో ఈ వెయిటింగ్ పీరియడ్ వల్ల మీకు ఏం జరుగుతుందంటే నమ్మకం అనేది పోయింది. బట్ ఇప్పుడు నమ్మకం అనేది కూడా వచ్చింది. ఓకే, సి అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. సో అగైన్ మీకు యూనివర్స్ ఒక ఆస్పీషియస్ సైన్ అయితే చూపిస్తుంది. మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుంది అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అవ్వబోతుంది అని చెప్తుంది ఇక్కడ మీకు యూనివర్స్. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పటి వరకు మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుండి. బట్ మీరు ఒకరే ఎక్స్పెక్ట్ చేశారు తన దగ్గర నుంచి మ్యారేజ్ అనేది. బట్ ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ కూడా కంప్లీట్లీ మీకు డెడికేట్ అయి ఉంటున్నారు. అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. ఎస్, మీకు ఎడిక్ట్ అయిపోతున్నారు మీ పర్సన్ రోజు రోజుకి. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీ మధ్య డిఫరెన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీకు మ్యారేజ్ అనేది అవుతుంది తప్పకుండా. సో ఈ జెలసీ పీపుల్ కూడా ఉన్నారు మీ చుట్టూ. అండ్ చాలా విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ అయితే ఎక్కువ వచ్చాయి మనకి ఇక్కడ. ఓకే, సో మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ కంప్లీట్లీ ఒక
హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఓకే, యూనివర్స్ అసలు మీ రిలేషన్షిప్కి ఏం చేయబోతుంది, ఏం జస్టిస్ చేయబోతుంది యూనివర్స్? ఓకే, ఎంప్రెస్. ఎంప్రెస్ అంటే ఇక్కడ మీకు అగైన్ మ్యారేజ్ కార్డ్ ఇది. ఓకే, మనకి 2 times వచ్చింది ఎంప్రెస్ కార్డ్ ఇక్కడ మనకి. సో అగైన్ మ్యారేజ్ కార్డ్, మ్యారేజ్ అండ్ న్యూ ఐడియాస్, న్యూ వే ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. చాలా అబండెన్స్ అనేది ఉంటుంది మీ లైఫ్లో మీ మ్యారేజ్ తర్వాత. ఎస్, లవర్స్ కార్డ్, అన్నీ చాలా ఆస్పిషియస్ కార్డ్స్ అనేవి వస్తున్నాయి. అంటే మీ పర్సన్ చాలా పాజిటివ్ థాట్స్తో ఉన్నారు. సి, ఎంపరర్, ఎంప్రెస్ అండ్ లవర్స్ కార్డ్. డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మీకు ఏం చెప్తున్నా, మీకు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు మీ కనెక్షన్ ఇప్పుడు ఎలాంటిది అనేది. ఓకే, సో యూనివర్స్ మీకు ఇక్కడ అడగకుండానే మీకు ఇక్కడ క్లారిటీ అనేది ఇచ్చింది. మీది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, సో మీ పర్సన్ చాలా హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది చేస్తారు అండ్ త్వరలో మీకు ప్రపోజల్ అనేది కూడా తీసుకుని వస్తారు మీ దగ్గరికి. యూనివర్స్ మీకు ఇచ్చిన సలహా, మీకు ఇచ్చిన అడ్వైజ్ ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి అండ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ నెంబర్ 4 సిగ్నిఫికెంట్ ఇక్కడ, నెంబర్ 4, నెంబర్ 3 అండ్ నెంబర్ 4 సిగ్నిఫికెంట్ నెంబర్స్. అండ్ కామెంట్ సెక్షన్లో 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు, అండ్ మిథున, కుంభరాశులు అండ్ తులారాశి కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. మీకు ఒకవేళ ఈ రీడింగ్ కనుక రెజొనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి.